సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎన్నికల కోసం 420 హామీలు ఇచ్చారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. రిజర్వేషన్ల పేరుతో బీసీలని మోసం చేస్తున్నారని ఆరోపించారు. జీవో నెంబర్ 9 చెల్లదని తెలిసి కూడా బీసీలని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లపై బుల్డోజర్ దాడులు చేస్తున్నారని, జూబ్లీహిల్స్ ఓటమితో కాంగ్రెస్ కి భయం పుట్టేలా చేయాలన్నారు. రెండేళ్లైంది గవర్నమెంట్ వచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది హైదరాబాద్కి కానీ, ఏం చేసింది గరీబోళ్ళకి కానీ అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటిదాకా కొత్తగా చేసిన పని లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏవైతే జూట మాటలు చెప్పినరో 100 రోజుల్లోనే అందరూ రాష్ట్రంలో ఉండే 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2500 ఇస్తాం, ముసలోళ్ళందరికీ 4000 పెన్షన్లు ఇస్తాం, లగ్గం చేసుకుంటే తులం బంగారం పెడతాం, అట్లాగే మరి ఇంకా ఎన్ని చెప్పారు ఇక రాసిన ఇక నాకే చదివేతందుకు కూడా గన్నున్నాయి. వికలాంగులకు 6000 పెన్షన్లు ఇస్తాం, షాదీ ముబారక్ తులం బంగారము, వాటితో పాటుగా రైతు బంధు, చదువుకున్న ఆడపిల్లలు ఉంటే వాళ్ళకు స్కూటీలు ఇస్తాం, అందుకే చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకు సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, చదువుకొని కూడా ఉద్యోగం రాకపోతే నెలకు 4000 రూపాయలు ఇస్తాం. ఇట్లా వాళ్ళ నోళ్ళకు మొక్కాలే, నోటికి ఎంత వస్తే అంత 420 హామీలు ఇచ్చి అన్ని 100 రోజులనే పూర్తి చేస్తామని చెప్పి పచ్చి జూట మాటలు చెప్పి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక కొత్త ఇల్లు కట్టలే, ఒక ఇటుక పెట్టలే, హైదరాబాద్లో కనీసం పొక్కలు కూడా ఉడుస్తలేరు రోడ్ల మీద. కానీ ఒక్కటి మాత్రం పొక్తాగా చేస్తున్నాడు. ఏం చేస్తుండు? గరీబోళ్ళ ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి మాత్రం బుల్డోజర్ మాత్రం పంపిస్తున్నాడు. హైడ్రా అని చెప్పి ఒక కొత్త దుకాణం పెట్టి కొత్త ఇల్లు కట్టింది లేదు, ఒక పట్టా ఇచ్చింది లేదు. ఉన్న ఇల్లు గులగొట్టుట్లో మాత్రం ఫస్ట్ ఉన్నాడు, ఇల్లు మాత్రం గులగొడతా ఉన్నాడు. జూబ్లీహిల్స్ వాళ్ళు, షేక్పేట వాళ్ళు ఇలా మీరు చేయవలసిన ఆలోచన ఒక్కటే, మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోరు. మీకు కారు కావాలంటే టీఆర్ఎస్ గెలవాలి, కేసీఆర్ గెలవాలి, గోపీనాథ్ భార్య మాగంటి సునీతమ్మ నిలబడ్డది, ఆమె గెలవాలి. ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలి, హైడ్రా రావాలంటే మాత్రం పక్కా మీరేం చేయాలనో అది చేయండి. నేనేదో ఇది మిమ్మల్ని భయపెడతానికి చెప్తలేను, ఉన్న వాస్తవం చెప్తున్నా. ఆయన తెలియక చేయలే, ఆయనకు మొత్తం తెలుసు, ఆయనకు మొత్తం తెలుసు, అన్ని తెలుసు. ఆయనకేం తెలియనోడు కాదు, అమాయకుడు కాదు. ఆయన ఇచ్చే జీవో చెల్లదని తెలుసు ఆయనకు. ఎందుకంటే పార్లమెంట్లో చేసే పని అసెంబ్లీలో చేస్తే, పార్లమెంట్లో చేయాల్సిన చట్టం అసెంబ్లీలో చేస్తే అది చెల్లదని తెలుసు, జీవో ఇస్తే అది నిలబడదని తెలుసు, కోర్టుకు పోతే కోర్టు కొట్టేస్తుందని తెలుసు. కానీ బీసీలను మోసం చేసినందుకు 4 ఓట్ల కోసం డ్రామా ఆడి 42% రిజర్వేషన్ అని చెప్పి బీసీలకు మోసం చేసిండు. తెలిసి కావాల్సుకొని మోసం చేసేటోడే రేవంత్ రెడ్డి. మళ్ళీ ఆయన చాలా నిజాయితీ గల మోసగాడమ్మా, ఆయన తప్పు కాదు, చాలా నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి. ఆయన ముందే చెప్పిండు, ప్రజలు మోసం చేసేటోళ్ళకే నమ్ముతారు, గొర్రె కషాయాన్ని నమ్ముతుంది అని చెప్పి ఆయన చెప్పి మోసం చేసేటోళ్ళకి నమ్ముతారు కాబట్టే నేను మోసం చేస్తున్నాను కూడా చెప్పిండు. ఎవడన్నా ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పోయి ఇక్కడ వాళ్ళు అంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినా అవి లేవు అన్నోడు ఎవడన్నా ఉన్నాడు ఇది వరకు? ఇక గిసొంటోడు లంకె బిందెలు ఎవడు ఎత్తుకుతాడమ్మా, నాకు అర్థం కాదు. ఎవరు గసంటోళ్ళు ఎత్తుకుతారు, పాకెట్ మార్గాలు, దొంగలు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడు గట్ల మాట? ఇంకా ఘోరం. ఆయన భాష ఏం భాష అది? నీ గుడ్లు వీకి గోటీలాడతా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా. పేగులు మెడలేసుకుంది నాకు అర్థం కాదు, బోటి కొట్టడం నువ్వేమన్నా? పేగులు మెడలేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా? ఇంకా ఘోరం ఏమిటి తెలుసా? మా రాష్ట్రం దివాలా తీసింది, మా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది, మా రాష్ట్రం సంకనాకిపోయింది, నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, నన్ను దొంగ లెక్క చూస్తారు. మరి దొంగ లెక్క చూడకుండా ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు. ఇంకొక మాట అంటుండు, అపాయింట్మెంట్ ఇస్తలేరండి నాకు, ఆడ పోతే చెప్పులు ఎత్తుకపోతాడని అపాయింట్మెంట్ ఇస్తలేరంట. ఇక ఇట్లా మాట్లాడినాక ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తాడు ఆ కొత్త గీడికి? ఇక వాడు ఏం చెప్పమంటే చెప్పాలి, లోపల తుప్పాలనుకొని చెప్పాలి. ఓటు ఎటు గుద్దాలే, ఓటు ఎటు పడాలి? కారు గుర్తే పొరపాటున మళ్ళీ హాత్ పార్టీ కొట్టేస్తే మళ్ళీ హాత్ ఇస్తారు. ఇక పువ్వు పార్టీకి ఇస్తే ఇక మీకు తెలుసు, అది పూజకు పనికిరాని పువ్వు, అది అర్థమైందా? ఆ పువ్వు పార్టీ పూజకు పనికిరాని పువ్వు, అది మన రాష్ట్రానికి పనికిరాని పార్టీ. అది ఎంత మాత్రం పనికిరాని పార్టీ, మనకు రూపాయి పని చేయలేవాడు, రేపు చెయ్యడు కూడా. అందుకే మళ్ళొక్కసారి హైదరాబాద్ ఉరకాలంటే, తెలంగాణ ముంగట వడాలంటే మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. దానికి జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర మొదలు కావాలి. మీరు అనుకుంటుండొచ్చు